వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 11వ అధ్యాయము. అవధూత వైద్యం. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్పమాత్రం చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్యలీలలు గురుచరిత్ర, సాయి చరిత్ర వంటి మహనీయుల చరిత్రలలో చూస్తాము. దత్తాత్రేయ పరంపరలోని అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగము కుదర్చడం అనేది ఒక దివ్యలీల. వారి మాటయందు విశ్వాసము గల వారికది అమృతతుల్యమై ఆరోగ్యము చేకూరుస్తుంది. ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ స్వామివారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చేయడం ఎందరికో అనుభవము. వేలూరు రామానాయుడికి క్షయవ్యాధి. నెల్లూరు డాక్టర్ల వల్ల నయం కాలేదు. మద్రాసు వెళ్ళి చూపించాలని తలచి శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు వచ్చాడు. శ్రీ స్వామివారు, అయ్యా, నీ ఊపిరితిత్తులలో చిండబ్బు వెడల్పున మచ్చలున్నాయి, అవేమీ చేయవు, నీవు మద్రాసు పోవలేదు, జొంతజముడు పాలు త్రాగు, పోతుంది అని సెలవిచ్చారు. ఈ విషయం ఇంట్లో చెబితే అందరూ నవ్వి, అట్లా చేస్తావేమో, కళ్ళు పోతాయి, పుట్ట పొక్కి చస్తావు అని అన్నారు. డాక్టర్ల చేతిలో పడి ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఎక్కువ కాలం బ్రతికేది లేదు. స్వామివారి మాట కాదని చచ్చే కంటే స్వామివారు చెప్పినట్లు చేసి చావడం మంచిది అని తలచి అతడు స్వామివారి సన్నిధికి వచ్చి నిజంగానే బొంతజముడు పాలు త్రాగాడు. అటు తర్వాత ఏ మందు లేకుండానే అతని జబ్బు నయమై ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. స్వామివారు వెంకటరెడ్డిపల్లెలో విడిది చేసి ఉన్నారు. బద్వేలు బాపనపల్లి కాపురస్తుడొకడు తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆనాడు ఆ ప్రాంతంలో వైద్యం చేసే నాటు వైద్యుల వల్ల నయం కాలేదు. అతడు స్వామివారిని శరణు వేడాడు. స్వామివారు ఆయనకు దోసెడు పచ్చి వేరుశనగకాయ పప్పులు పెట్టి తినమన్నారు. అతడు భయంతో అనుమానిస్తుంటే, అయ్యా, నీ జబ్బంతా పోతుంది, తినాలయ్యో అన్నారు. అతడవి తిన్నాక ఒక ముంతడు పుల్ల నీళ్ళిచ్చి త్రాగమన్నారు. అతడు భయపడుతూనే త్రాగాడు. ప్రక్కనున్న నదిలోని తడి ఇసుకలో 4 అడుగుల లోతు గుంట తీసి ఆ గుంటలో అతన్ని కూర్చోబెట్టి మెడ వరకు ఇసుకతో పూడ్చి అరగంట తరువాత తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఇంత తీవ్రమైన చలి జ్వరంతో అతన్ని ఇసుకలో పూడ్చితే చావడం ఖాయమని అందరూ వెనుకాడారు. కానీ స్వామివారు పదే పదే గట్టిగా చెప్పి అతన్ని అలాగే ఇసుకలో పూడ్పించారు. గుంటలో నుండి బయటకు తీసిన దగ్గర నుండి అతని వ్యాధి అంతు లేకుండా పోయి మామూలు భోజనం చేశాడు. స్వామివారు చేసిన ఈ విచిత్రమైన లీల వంటివెన్నో శ్రీ గురు చరిత్రలోనూ, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోనూ, శ్రీ అక్కల్కోట స్వామి చరిత్రలలోనూ చూడవచ్చు. అవధూతలందరికీ మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క లీలలలో ఇది ప్రధానమైనది. స్వామివారి దివ్య మహిమను గూర్చి ముదిగేడు గ్రామస్తులు విని ఉన్నారు. ఆ గ్రామస్తుల ప్రార్థనను మన్నించి స్వామివారు మొదటిసారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు. ఆ గ్రామంలో చాకలి రోషయ్య బుగ్గలూటి కురుపుతో చాలా కాలంగా బాధపడుతున్నాడు. అవతల నుండి యువతల వరకు పూర్తిగా రంధ్రం పడింది. ఎప్పుడూ చీము కారుతూ దుర్వాసన వచ్చేది. ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారము తినలేడు. ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే బుళబుళా చీము కారేది. ఏ డాక్టర్లు, నాటు వైద్యులు మాన్పలేకపోయారు. అతని దయనీయమైన స్థితిని గూర్చి విన్న స్వామివారు తన కాలు ఎడమ బొటనవేలితో భూమిలోని మట్టిని కాస్త లేపి దానిని గుడ్డలో మూట కట్టి ఇచ్చి, ఆ మట్టి నూరి రంధ్రానికి పెట్టి కట్టు, మణికట్టు లావు చేతడు పొడవు ఉండే 3 చిటికేసరి కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి గంప బడీగా నాటి నీళ్లు పోయ్యయ్యా, నీ కురుపు మానుతుంది అని సెలవిచ్చారు. వారం రోజులలోపు ఆ కొమ్మలు చిగుర్చేసరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది. ఆ దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా ఉన్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేసింది.
అనేక మంది భజనలతోనూ ఆతిథ్యాలతోనూ స్వామివారిని శ్రద్ధగా సేవించారు. కొల్లా జయరామరాజు చలిది వ్యాధితోనూ చలి జ్వరంతోనూ బాధపడుతున్నాడు. ఈ విషయం స్వామివారికి విన్నవించుకోగా శ్రీవారు అతని చేత ఒక్క సేరు పచ్చి వేరుశనక్కాయలు బలవంతంగా తినిపించి మజ్జిగ త్రాగించి ఏట్లో మునిగి రమ్మని ఆజ్ఞాపించారు. అతడు అలానే చేశాడు. తన చలిది వ్యాధి చలి జ్వరము పూర్తిగా పోవడంతో అతనికి స్వామివారిపై మరింత భక్తి శ్రద్ధలు వృద్ధి చెందాయి. టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తుని చేత సాయి పాలలో ఉడకబెట్టిన పిస్తా పప్పు తినిపించి విరేచనాలతో బాధపడుతున్న మరో భక్తుని చేత వేరుశనగ పప్పు తినిపించి నీరు త్రావించి వారి రోగాలను మాన్పడానికి పై లీల పోలి ఉంది. నిషిద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూతలందరకు మూల పురుషుడైన దత్తాత్రేయ స్వామి యొక్క లీల. అందుకే అవధూతలందరూ దత్తాత్రేయ స్వామి యొక్క రూపాలని శ్రీ దత్త భాగవతం చెబుతుంది. ఒకప్పుడు 5 సంవత్సరాల వయసు గల బిడ్డకు పొట్ట లోపల గడ్డలేచి విపరీతంగా ఉబ్బి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆ బిడ్డను వారు స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ పాపను స్వామివారు తమ చేతులపై బోర్లా పడుకోబెట్టుకొని దిగుడు బావిలోని నీటి యొద్దకు తీసుకుపోయారు. ఆ బిడ్డను బావిలోని నీటి నుండి 1 మీటరు ఎత్తునకు పైకెత్తి నీటి మీద బోర్లా పడేశారు. వెంటనే బిడ్డను గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలేసి మృదువుగా తొక్కారు. ఆ బిడ్డ పొట్టలోని చీము నెత్తురు నోటిగుండా ఆసనం గుండా వెళ్ళిపోయింది. ఏ మందులు లేకుండానే ఆ బిడ్డ కొద్ది రోజులలో ఆరోగ్యవంతురాలైంది. స్వామివారు తాటిపర్తిలో ఉండగా 1975లో ఒక పిచ్చి పట్టిన యువకుని త్రాళ్లతో బంధించి స్వామివారి వద్దకు తీసుకువచ్చారు. అతనికి గుండం నుండి వచ్చే పొగ పట్టమని ఆజ్ఞాపించారు. 4 మనుషులు బలవంతంగా పట్టుకుని 1.5 గంటల సేపు గుండంలోని పొగ పట్టారు. తెల్లవారింది మొదలు క్రమేణా తగ్గి 1 వారం రోజులలో పూర్తి స్వస్థత చేకూరింది. ఒకప్పుడు స్వామివారు వేలూరు రామానాయుణ్ణి 15 రోజుల పాటు తిరువళ్ళూరు మొదలగు ప్రదేశములకు తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మన్నారు. నాయుడు అలాగే పోతూ ఉంటే స్వామివారు అతనిని పిలిచి 2 వస్తువులు చెప్పి, ఇవి కొని మీ మొలత్రాటిలో కట్టుకో, నీకు కనిపించిన జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అని అభయమిచ్చారు. వారు అలాగే చేశారు. రైలు పెట్టెలో చలి జ్వరంతో వణికిపోతున్న బిచ్చగత్తను చూసి నాయుడు గారు ఆ జ్వరాన్ని పొమ్మని చెప్పిన మరుక్షణమే ఆమె స్వస్థురాలవ్వడం ఆయన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా అనేక చోట్ల అనేక మందికి మాట మాత్రం చేత జబ్బులు పోగొట్టి స్వామివారు చెప్పిన గడువు ప్రకారం ఇల్లు చేరి స్వామివారిని దర్శించాడు. శ్రీ స్వామివారిని దర్శించిన అరగంటకు ఒకరు తమ ఎద్దుకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉంటే వచ్చారు. వెంటనే రామానాయుడు ఆ ఎద్దును సమీపించి పో జబ్బా అని లేపి పూర్వం వలనే ఆజ్ఞాపించాడు. కానీ ఆ ఎద్దు చనిపోయింది. ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి ఇప్పుడు ఎందుకు ఇలా వ్యర్థమైందో అతనికి అర్థం కాలేదు. వెంటనే స్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఇక ఆ వస్తువులు నీ మాటకు పనిచేయవు అని అన్నారు. యాత్ర నుండి తిరిగి వచ్చి స్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదించబడిన దివ్యశక్తి అంతరించిందన్నమాట. అందరి జబ్బులు తగ్గించింది స్వామివారి మాటేనని, ఆ వస్తువులు కాదని మనం గుర్తించాలి. ఒకరోజు స్వామివారు తన సేవకునకు మంత్రించే గుడ్డనిచ్చి ఇక మీదట బాధలకు గురి అయిన వారికి మంత్రించమన్నారు. 13 మందికి తేళ్లు పాములు కుట్టిన వారికి మంత్రించాడు. వరుసగా అందరికీ మంత్రించిన వెంటనే బాధ నివృత్తి అయింది. ఆ తరువాత మంత్రించిన వారికి క్రమంగా కొంత సమయం తీసుకుని కొంత బాధ అనుభవించాక కానీ తగ్గలేదు. ఏమీ స్వామి, మొదట తగ్గినట్లు వెంటనే తగ్గడం లేదు అని అడిగితే, అయ్యా 1,00,000 పాపాలకు ఒకసారి తేలు కుడుతుంది. ఆ పాప ఫలం కొంతైనా అనుభవించకుండా వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో మరలా కుట్టిస్తారు. అప్పుడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అని అన్నారు స్వామివారు. కర్మఫలం ఎలా పనిచేస్తుందో, సద్గురువు ఎలా ఆ బాధ నుండి విముక్తులను చేస్తారో చూడండి. శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నప్పటి నుండి 1986 వరకు మల్లిక వెంకయ్య నిరంతరం స్వామివారి గుండానికి బొంతజముడు చెట్లు కట్టి తోలుతున్నాడు. బొంతపాలు మన శరీరంపై పడితే అంతవరకు బొబ్బలు లేచి పుండు పడుతుంది. పశువులు బొంతజముడు చెట్లను రాసుకుంటే వాటి శరీరానికి పాలు తగిలిన చోట చెక్కు లేచి పుండు పడుతుంది. అలాంటిది వెంకయ్య ఆ చెట్లు కొట్టేటప్పుడు కానీ, వాటిని బండిలోకి మోసేటప్పుడు కానీ,
బొంతజముడు పాలు ఆయన ఒళ్ళంతా పడతాయి, కానీ ఎక్కడా ఏమాత్రమూ పొక్కదు. ఎన్నో మార్లు ఆ పాలు వెంకయ్య కళ్ళలో పడుతుంటాయి. కళ్ళు ఎర్రబడి వాస్తాయి. పెన్సిలిన్ కంటిమందు వేస్తే 2వ రోజుకు కన్ను మామూలుగా అయ్యింది. కానీ బొంతపాలు కంటిలో పడితే కళ్ళు పోతాయని ప్రతీతి. ఒకప్పుడు స్వామివారు రావూరు తాలూకా ముదిగేడు గ్రామంలో విడిది చేసి ఉన్నారు. ఒకరోజు తీవ్రమైన తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్న ఒక ఆమెను శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. ఆ రోజులలో వీలైన వైద్యాలన్నీ చేయించి విఫలమై వచ్చారు. 2-3 రోజులు స్వామివారి చెంత వేచి ఉన్నా వారేమీ చెప్పలేదు. 3వ నాటి రాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు స్వామివారి సన్నిధిలో మరణించడం మేలని తలచి ఆమె స్వామివారి అగ్నిగుండంలో దూకింది. ఆమెకు ఏమాత్రమూ వళ్ళు కానీ గుడ్డలు కానీ కాలలేదు. ఆనాటితో ఆమె జబ్బు శాశ్వతంగా నివారణ అయింది. పాలకొల్లు సుబ్బమ్మ గారికి థైరాయిడ్ క్యాన్సర్ వల్ల రాయవేలూరులో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అంటే చాలా భయపడి సుబ్బమ్మ శ్రీ స్వామివారిని అనన్యంగా స్మరించింది. ఆపరేషన్ అయినంత వరకు స్వామివారు ఆమె ప్రక్కన కూర్చుని ఉన్నట్లు స్పష్టంగా ఆమెకొక దర్శనం ప్రసాదించారు. స్వామివారు ఉన్నారన్న ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నది. స్వామివారి కృప వలన ఆమె ఆరోగ్యం చక్కబడి ఆ తర్వాత 13 సంవత్సరములు జీవించింది. నాగుల వెల్లటూరు నివాసి కూచి పట్టాభిరామయ్య చిన్ననాడు 5 సంవత్సరముల వయసు వరకు చలి, జ్వరము, బేదులతో బాధపడేవాడు. వీరి తల్లిదండ్రులు చేయని వైద్యము కానీ మంత్ర తంత్రాలు కానీ లేవు. ఇక బిడ్డ బ్రతకడనే నిశ్చయానికి వచ్చి చివరి ఆశగా బద్వేలు తిప్ప మీద ఉన్న స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు. అబ్బో, ఆయనకేమయ్యా, మిద్దె మీద మిద్దె కడతాడు, బాగుంటాడులే అంటూ పచ్చి వేరుశనగ గింజలు తినిపించి గుడ్డతో మంత్రించారు. అంతే, ఆనాటి నుండి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. స్వామివారి మాటపై పట్టాభిరామయ్యకెంత విశ్వాసమో ఈ క్రింది సన్నివేశం నిరూపిస్తుంది. వారు 1971వ సంవత్సరంలో స్వామివారిని అడగకుండానే మిద్దె ఇల్లు కట్టనారంభించారు. గోడలు పూర్తయి 8 నెలలు గడిచినా పరిస్థితులు కలిసిరాక స్లాబ్ పోయలేకపోయాడు. చివరకు తన పొరపాటు గ్రహించి స్వామివారికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు స్వామివారు, అయ్యా, అది పీనుగుల మట్టు, ఆ స్థలం వదిలి 4 మూరల దక్షిణం పడమర జరిగి కట్టుకో, అంతా బాగుంటుందని సెలవిచ్చారు. 10,000 రూపాయలు ఖర్చు చేసి కట్టిన గోడలను తీసేసి స్వామివారు చెప్పిన విధంగా నిర్మించనారంభిస్తే త్వరగా పని పూర్తయింది. పిల్లా పాప కులాసాగా ఉన్నారు. నూతేటి శ్రీ రామయ్య గారి నిమ్మ చెట్లు ఎన్నాళ్లకు కాపుకు రాలేదు. శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. చెరువు దగ్గర వాగులో నీళ్లు తెచ్చి ఆ నీళ్లు క్రింద పడకుండా ప్రతి చెట్టు పైన ఒక ఉగ్గిన్నెడు పోయండి, చెట్లు బాగా కాపు కాస్తాయి అని స్వామివారు సెలవిచ్చారు. వారదే విధంగా చేశారు. కొన్ని నీళ్లు మిగిలితే వాటిని బావిలో పోశారు. పై చెట్లేగాక ఆ బావి నీరు పారిన చెట్లన్నీ ఒకే తూరి కాపుకొచ్చాయి. పసుపులేటి లక్ష్మమ్మకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు. అప్పుడప్పుడు స్వామివారిని దర్శించేది. ఎప్పుడు వెళ్ళినా కొన్నాళ్ళు తన దగ్గర ఉండమని, కోర్టు లాభం వస్తుందని చెప్పేవారు. ఒకరోజు స్వామివారు ఆమెను 1 నెల 2 రోజులు భజన చేసుకుంటే దేవుని లెక్కలోకి వస్తావని స్వప్నంలో చెప్పారు. ఆమె అదే విధంగా స్వామివారి చెంత చేరి భజన చేస్తూ ఉంది. స్వామివారు చెప్పిన వాయిదా దాటిపోయినా స్వామివారు ఆమెకు సెలవు ఇవ్వలేదు. మంచాన ఉన్న తన తల్లిని సేవించాలని స్వామివారికి ఆమె విన్నవిస్తే, ఎవరికైనా 1/2 రూపాయి ఇచ్చి సేవ చేయించమను, నీకు ఇచ్చట లక్షల లాభం వస్తుందన్నారు. ఆమె అన్న వస్తే కూడా అదే విషయం చెప్పి పంపారు. వాళ్ళ అన్న వెళ్ళాక ఈమె మరలా స్వామి సేవకుల చేత చెప్పించింది. ఆమె అందుకు స్వామివారు ఆమె కాళ్లకు కురుపులు లేచి ఆడపడుండని వాళ్లకు చెప్పి పంపు అన్నారు. నిజానికి ఆమెకు అలాంటి కురుపులే లేవు. కానీ చిత్రంగా తెల్లవారేసరికి చీలమండపై నిమ్మకాయంత కురుపులు తయారైనవి. ఆ సంగతి స్వామివారికి చెబితే, చూడవయ్యా, భజన చేసుకుంటూ ఈడ పడుండమంటే దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుంది అన్నారు. ఇంటికి వెళ్ళాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఆమె పశ్చాత్తాపపడింది. ఆ సాయంకాలం స్వామివారు ఆమెను ప్రేమగా పలకరిస్తూ, ఏమమ్మా, కురుపులు లేచాయా? పోతాయిలే అని ఆమె కురుపులను తన అమృత హస్తములతో స్పృశించారు. 2వ రోజుకి ఏ మందులు లేకుండానే కురుపులు మాయమయ్యాయి. అది మొదలు ఆమె అనేక పర్యాయములు స్వామివారిని దర్శించి సేవిస్తుంది. తలుపూరు కరణం జీవి రమణయ్య గారు ఇలా రాస్తున్నారు.
గత 20 సంవత్సరములుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఎందరో డాక్టర్లకు నాటు వైద్యులకు చూపాను. వారి మందులేవీ ఉపకరించలేదు. ఒకరోజు ఏదో విషయమై స్వామివారిని ప్రశ్న అడగాలని అరటి పండ్లు, తాంబూలం, దక్షిణ తీసుకొని వెళ్ళాను. స్వామివారు ఎంత బ్రతిమాలినా అరటిపళ్ళు స్వీకరించక వాటిని అగ్నిగుండంలో వేయించారు. చిత్రంగా నేను ప్రశ్న అడిగే బదులు నా కడుపు నొప్పి విషయం విన్నవించాను. ఊరికి ఉత్తరంగా నుండి ఒకరింట్లో రాత్రి జాము పొద్దుపోయాక భోజనానికి వస్తానని ముందుగా చెప్పకుండా వెళ్ళి భోంచేయి, నీ కడుపు నొప్పి పోతుంది అన్నారు. అది అవధూతల వైద్య విధానమని, వారి అమృతవాక్కు ప్రభావం వలన వ్యాధులు నయమవుతాయని తెలియని నేను ఏదో చెప్పాడులే అని అశ్రద్ధ చేశాను. నా కడుపు నొప్పి నన్ను వదలలేదు సరికదా, స్వామివారి మాట మాత్రం ఎలా వ్యర్థం కానిస్తారు? ఒకరోజు ఇంట్లో ఎవరూ లేక రాత్రి 9:30 బొగ్గులపై అంటిస్తున్నాను. అప్పుడు మా గ్రామాన ఉత్తరంగా ఉన్న పూజారి మా ఇంటికి వచ్చి నేను వంట చేస్తుండడం చూచి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. అక్కడ తిన్నది పచ్చడి, మజ్జిగ అన్నం మాత్రమే. కానీ ఆనాటి నుండి నా కడుపు నొప్పి అదృశ్యమై ఏమి తిన్నా జీర్ణం చేసుకోగలుగుతూ ఆరోగ్యంగా ఉన్నాను. వారి దివ్యవాక్కు, వారి అనుగ్రహ బలాన్ని నేనేమని కొనియాడగలను? ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 11వ అధ్యాయము సంపూర్ణం.